శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని బీఆర్ నగర్లో గత కొంతకాలంగా సుంకు తీవ్రంగా పెరిగి స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సమీపంలోని గోదాంలో చాలా కాలంగా నిల్వ ఉంచిన స్టాక్ కారణంగానే ఈ సమస్య మరింత తీవ్రతరమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్లలు, వీధుల్లో, పరిసర ప్రాంతాల్లో సుంకు విపరీతంగా వ్యాపించడంతో ప్రజలు నిత్య జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సుంకు కారణంగా పరిశుభ్రత దెబ్బతినడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వర్షాకాలంలో సరైన రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని స్థానికులు వాపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని బీఆర్ నగర్ వాసులు కోరుతున్నారు. ముఖ్యంగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి గోదాం పరిసరాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టడంతో పాటు సుంకు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులను మెరుగుపర్చి బీఆర్ నగర్ ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూన రవిని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా స్టాఫ్ రిపోర్టర్ సత్యం ద్వారా తెలుసుకుందాం. నమస్తే, బీటీవీకి స్వాగతం. మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బీఆర్ నగర్ వద్ద అయితే ఉన్నాం. ఈ బీఆర్ నగర్ని అఫీషియల్ కాలనీ అంటారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది రైల్వే ఉద్యోగస్తులు, టీచర్లు ఎక్కువ. అటువంటి నివాస స్థలంలో ఈ మధ్యకాలంలో పురుగులు, సుంకులు బెడద తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ గోడాంలు స్థానికంగా ఉన్నాయి. అవి పరిశుభ్రత లేకపోవడం వల్ల, సరైన చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు తలుపులు తీసినా పురుగులు బెడద విపరీతంగా ఉందన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నివసిస్తున్నారు అసలు ఏ విధంగా? సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. రోజు సాయంత్రం అయ్యేసరికి సుంకు పురుగుల వల్ల, ఈ గోదామ్స్ ఇక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. దానివల్ల నిద్రలేమి, తర్వాత చర్మ వ్యాధులు కూడా, స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తున్నాయి మాకు. ఇది కొంచెం ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బాగుంటుందండి. మీరు ఎప్పుడు నుంచి వచ్చి, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి? మాది ఆంధ్రవలసేనండి. ఇట్లా ఉంటున్నాయి. నేను ఇక్కడ జాబ్ పర్పస్ మీద ఉంటున్నాను. చెప్పండి అమ్మా, ఏ విధంగా ఉంది ఇక్కడ అసలు సుంకులు బెడద ఏ రకంగా ఉంది? బీఆర్ నగర్ అంటే ఎంప్లాయీస్ అయినా కూడా ఏం అభివృద్ధి అనేది ఏం లేదండి. సుంకుతో పాటు ఇక్కడ కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదండి. పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతున్నాం. చుట్టూ కూడా మొక్కలు, గడ్డి, పాములు, చాలా ఇబ్బందిగా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీఆర్ నగర్ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉందండి. డ్రైనేజీలు లేవు. కనీసం కొలాయిలు లేకపోయినా కూడా కనీసం రోడ్లు కూడా ఏ ప్రభుత్వం కూడా మాట ఇచ్చి వెళ్ళిపోతుందో తప్ప రోడ్లు ఏమీ వేయట్లేదు సార్. సుంకుతో పాటు సుంకు అనేది ఉంటుంది కాదని, దానికి ఏదైనా తగు చర్యలు తీసుకోవాలండి. అంటే మే నుంచి జూలై, ఆగస్టు వరకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. దాంతోపాటు మెయిన్ ఏంటంటే ప్రాబ్లం రోడ్లు అండి. అది మాత్రం మీడియా మాత్రం కంపల్సరిగా చెప్పాలి ప్రభుత్వానికి. ఎన్నోసార్లు కూన రవికుమార్ గారికి చెప్పడం జరిగింది. అతను రెస్పాన్స్ అయ్యి చేస్తామని అన్నారు. డ్రైనేజీలు కూడా శాంక్షన్ అయ్యి అన్నారు. డ్రైనేజ్ ఉన్నా కూడా మెయిన్ రోడ్డు అనేది ఉండాలి సార్. చూడండి ఒకసారి పరిస్థితి ఎలా ఉందో. అసలు బయటికి అడుగు పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్. మెయిన్ ఏంటంటే వర్షం ఇబ్బంది, పాములతో పాటు అసలు బయట కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా చాలా నరకం సార్. సుంకు గురించి కూడా చర్యలు మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు లైట్లు పోయినా పట్టించుకోరు. ఎక్కడో లైట్ లేదన్నా. అసలు బీఆర్ నగర్ అంటే పన్ను కట్టట్లేదు సార్. కడుతున్నాం కదా, పన్ను కడుతున్నాం. 3,000, 4,000, 8,000, 10,000 కడుతున్నాం. ఇంటి పన్నులు కడుతున్నాం. అంటే బీఆర్ నగర్ అంటే ఆమదాలవలసలో లేనట్లుగా బయటికి తీసేస్తున్నారు. అసలు ఏరియా అంటే ఎవరికీ తెలియట్లేదు. కనీసం బయటికి అంటే టౌన్లోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది, వెళ్ళలేకపోతున్నాం. దాంతోపాటు ఈ ఏరియాలో ఇల్లు కట్టుకొని కూడా ఇంత డబ్బులు వెంచేసి ఇల్లు కట్టుకున్నా కూడా సదుపాయం అనేది లేదు. మీరు కట్టుకున్నా కూడా ఎవరు దిగడానికి ఇబ్బంది, మేము వెళ్ళడానికి ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది, వెహికల్స్ రావు. మరి వెళ్ళదు సార్. అలాంటప్పుడు ఏరియాని క్లోజ్ చేసి బీఆర్ నగర్లో ఉంటున్నామండి. ఇది పేరుకి ఆఫీషియల్ కాలనీ, కానీ ఆఫీషియల్ కాలనీలో ఉన్న ఫెసిలిటీస్ ఏమి ఇక్కడ లేవు. ఒక పెద్ద వర్షం పడిందంటే పల్లెటూరు కన్నా దరిద్రంగా ఇది తయారవుతుంది. పెద్ద పెద్ద చెరువులు, అందులోనే బండితో వెళ్ళాలి. ఇవన్నీ కాకుండా ఇంకా డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్. సో రోడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటే మా అందరూ కూడా చాలా బాగుంటుంది. అండ్ సుంకుల గురించి చెప్పాలంటే మేము తలుపులు వేసినా, అది మెస్లు వేసుకున్నా, కిటికీ తలుపులు వేసినా, ఎలాగైనా సరే లోపలికి వచ్చి
ఇంట్లో ఉన్న ఏడబుల్ థింగ్స్లో ముఖ్యంగా బియ్యము వగేరా పిండి అందులో అన్నీ అవి వెళ్ళిపోవడం వల్ల అవన్నీ పడేయాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ అనేది కొద్దిగా స్పందించి ఈ నివారణ చర్యలు ప్లస్ ఈ కాలనీ డెవలప్ అయ్యే విధంగా చేస్తే అందరికీ బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా స్థానిక ఎమ్మెల్యేకి కానీ గ్రీవెన్స్కి కానీ కమిషనర్కి కానీ ఎవరికైనా కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ వచ్చినప్పుడు ఎప్పుడో మున్సిపల్ కమిషనర్కి ప్లస్ కోన రవి గారికి అంతకుముందు వైసీపీ పార్టీ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పాము, చేస్తాము చూస్తాము, అందుకని ఇంకేం లేదు. రోడ్డు ఫెసిలిటీస్కి వచ్చేసరికి ఏదో తూతూ మంత్రంగా ఇస్తాము అని అంటారు, ఇంత చిన్న ముక్క వేస్తారు వెళ్ళిపోతాయి. అదే బిఎన్ఆర్ రోడ్ ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ వేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇంచుమించుగా ఒక 250-300 హౌసెస్ వరకు ఉన్నాయి. వాటన్నిటికి రోడ్ ఫెసిలిటీస్ చూసుకుంటే మీకు ఓన్లీ మెయిన్ సెంటర్లోనే రోడ్ కనిపిస్తుంది కానీ ఇంకెక్కడ రోడ్ అనేది కనిపించదు. సో వీళ్ళు కొద్దిగా స్పందించి రోడ్డు వేస్తే మా అందరికీ బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇది ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో తెలియదు. మేము ఒక 1 ఇయర్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. సో ఈ పురుగులు అనేవి ఈవినింగ్ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. సో అంటే ఇక్కడున్న ప్రతి ఇంటికి కూడా మెష్ అనేది ఉంటుంది. ఎంత మెష్ ఉన్నా ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా అవి మాత్రం వస్తూనే ఉన్నాయి. సో మేము ప్రికాషన్స్ తీసుకోవడం సరిపోదు. దీనికి మెయిన్ సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని కంట్రోల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. అదొకటి. రెండోది లేఅవుట్ బిఆర్ నగర్ అనేది చాలా పెద్ద లేఅవుట్, పెద్ద ప్లాట్స్, కానీ అప్రోచ్ రోడ్లో మాత్రం ఇరుకు, ఎంట్రన్స్లు బాగోవు. ఏ ఫెసిలిటీకి అయినా దూరమే వెళ్ళాలి. ఇటు ఆ బస్ స్టాప్కి వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా ఏదైనా దూరమే. రోడ్స్ అస్సలు బాగోవు. డ్రైనేజ్ అయితే మరి చెప్పుకోవాల్సిన లేదు. ఒకరింటి నుంచి ఒక ప్లాట్లోకి వెళ్తుంది, ఒక ప్లాట్ నుంచి ఇంకో రోడ్డు మీదకి వెళ్తుంది. అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా లేఅవుట్ అయితే బాగుంటుంది, చాలా క్లాస్ పీపుల్ ఉంటారు, మంచి ఇల్లులు ఉంటాయి అన్న పేరైతే ఉంది. కానీ లేఅవుట్ మాత్రం లోపల ఇంటర్నల్ ఫెసిలిటీస్ మాత్రం జనాలు అనుభవిస్తుంది మాత్రం చాలా వర్స్ట్గా ఉంది. సో దీని గురించి యాక్షన్ కంపల్సరీగా తీసుకోవాలి. చాలా ఓపెన్ ప్లాట్స్, రెండోది ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి. రోడ్లు అట్లీస్ట్ అందంగా చేయకపోయినా సరే రద్దు లేకుండా కొంచెం నీట్గా ఫ్లాట్గా చేసుకుంటే సరిపోతుంది. వెహికల్స్ కూడా చాలా పాడైపోతున్నాయి. ఒక్కొక్క రూట్ వాడుకుంటూ వెహికల్స్ పాడైపోతున్నాయి. సో పురుగుల పరంగా, సుంకుల పురుగుల పరంగా, రెండోది రోడ్డు పరంగా, డ్రైనేజ్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి లేఅవుట్లని. ఆ లేఅవుట్ ఏంటంటే ఊరి చివరిని ఎక్కడో ఇరుకు లేఅవుట్ లాగా ఉంది. మేము ఇక్కడ నాకు యాక్చువల్లీ నేను ఇల్లు వెతుక్కున్నప్పుడైతే నాకు ఇక్కడ ఉందని తెలియదు. ఏదో ఒక చిన్న దారి పట్టుకొని వస్తే ఇక్కడ ఒక లేఅవుట్ ఉంది, ఇంత మంచి ఇల్లులు ఉన్నాయని తెలిసింది. సో అంత అండర్ డెవలప్డ్ ఉంది. పేరు మాత్రం బాగుంది కానీ లేఅవుట్ మాత్రం చాలా అండర్ డెవలప్డ్ ఉంది. చాలా మంచి స్కోప్ ఉంది యాక్చువల్లీ. ఇది కానీ కరెక్ట్గా డెవలప్ చేస్తే ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ అయినా, శ్రీకాకుళం మున్సిపాలిటీ అయినా లివింగ్ స్టైల్కి బిఆర్ నగర్ అనేది కరెక్ట్గా డెవలప్ చేస్తే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది. మిగిలిన లేఅవుట్స్ కానీ మిగిలిన రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ మంచి ఎగ్జాంపుల్గా అవుతుంది. కాబట్టి దీని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకొని అధికారులు స్పందిస్తే చాలా బాగుంటుంది. స్థానిక వ్యక్తులతో మాట్లాడితే ఇక్కడ సుంకులు బెడతో పాటుగా రోడ్లు, కాలువలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయని, పేరుకే ఇక్కడ అఫీషియల్ కాలనీ అని చాలామంది అనుకుంటారని, ఇక్కడ ఏంటంటే రోడ్లు చాలా వెడల్పుగా ఉంటాయని, రోడ్లు కాలువలు నిర్మిస్తే చాలా బాగుంటుందని తక్షణమే మన స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడ మిగతా చర్యలు చేపట్టవలసిందిగా స్థానికులు కోరుచున్నారు. కెమెరామెన్ రాముతో మీ సత్యం.